ఇప్పుడు మేమైతే శబరిమల బయలుదేరుతున్నామండి. షిప్లో ఉండగానే నేనైతే ప్లాన్ చేశాను అనమాట. ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఇప్పుడు ఈసారైనా వెళ్ళాలని చెప్పి చాలా పట్టుబట్టి మేమైతే బయలుదేరాము. శబరిమల అయితే చాలా నాళ్ళ తర్వాత నాకు వెళ్ళడానికి అవకాశం వచ్చింది. ఇంత మటుకు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఈసారి అలాగైనా వెళ్ళాలని షిప్లో ఉండగానే మేము బుక్ అయితే చేసాము టికెట్స్ అవి. టోటల్గా 11 మంది అయితే బయలుదేరామండి, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి. సో చూడాలి ఈ జర్నీ ఎలా సాగిద్దాం. ఇప్పుడు ట్రైన్ అయితే విజయవాడ నుండి బయలుదేరిందండి. ఇక్కడ నుండి చెంగనూరు అయితే వెళ్ళాలంట. చెంగనూరు నుండి అక్కడ నుండి మళ్ళీ వేరే జర్నీ అయితే ఉంటుంది. విజయవాడ నుండి చెంగనూరు వెళ్ళడానికి అయితే 22 అవర్స్ అయితే పడుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ నైట్ అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మేము కేరళ బోర్డర్లో అయితే ఉన్నామండి. ఆల్రెడీ ఒక నైట్ అయితే అయిపోయింది. ఇప్పుడు రెండో రోజు మధ్యాహ్నం అయితే ఇక్కడ చెంగనూరులో అయితే దిగిపోతాము. అయితే కేరళలో ఇలా గ్రీనరీ అది బాగుంటుందని వాళ్ళు చెప్తే వింటమే, కానీ ఇది ఫస్ట్ టైం అయితే నేను ఈ కేరళలో ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. చాలా బాగుంది గ్రీనరీ అది. నార్మల్గా ఇలా గేట్ దగ్గర నుంచొని నాకు జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఆ పచ్చదనం చూస్తా ఈ ట్రైన్ జర్నీ చాలా బాగుంది. చెంగనూరు అయితే రీచ్ అయిపోయామండి. మధ్యాహ్నం 1:30 అయ్యింది టైం. ఇప్పుడు చెంగనూరు నుండి పంబ వరకు బస్సులో అయితే వెళ్ళాలంటండి. వాటర్ బాటిల్ అన్ని పట్టినారా? ఇదైతే చెంగనూరు రైల్వే స్టేషన్ అండి. రైల్వే స్టేషన్ ఎదురుగానే సిటీ బస్సులు అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి పంబ వరకు ఈ సిటీ బస్సులు అయితే వెళ్ళాలంట. ఇప్పుడు సిటీ బస్సులు అయితే ఎక్కామండి. ఈ సిటీ బస్సు జర్నీ అయితే 2 అవర్స్ ఉంటుందంట. కొండపైకి వెళ్ళే దారి అయితే చాలా వంపులంపులుగా ఉందండి. చూడొచ్చు మీరు, టర్నింగ్స్ కూడా చాలా దగ్గర దగ్గర అయితే వస్తున్నాయి. ఇక్కడ డ్రైవింగ్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఇప్పుడు బస్సు అయితే చెంగనూరు నుండి పంబ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు పంబ దగ్గరికి వెళ్ళడానికి 3 అవర్స్ అయితే పడుతుంది అని చెప్పి అన్నారు. చూడాలి.
కొండ మీద వ్యూ అయితే చాలా బాగుందండి. జర్నీ కూడా చాలా చాలా బాగుంది. ఎవరైనా చేయని వాళ్ళు లైఫ్లో ఒకసారైనా ఈ జర్నీ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కంపల్సరీగా రావాలనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకుని రావాలని కోరుకుంటున్నాను. అడవి అయితే చాలా పెద్దదండి. ఆ చెట్లు కూడా ఒక ఇద్దరు ముగ్గురు పట్టుకున్నా కానీ ఆ మొదలు అందుకునే పరిస్థితి అయితే కాదన్నమాట. కొన్ని కొన్ని చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. వాతావరణం అయితే మారిపోయిందండి. మేము బస్ జర్నీలో ఉండగానే ఇప్పుడు వర్షం పడేలాగైతే ఉందన్నమాట వాతావరణం. చూడొచ్చు మీరు. వర్షం పడుతుంది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. చాలా పెద్ద వర్షం పడుతుంది. ఇప్పటి వరకు వాతావరణం అయితే చాలా వేడిగా ఉంది. ఈ వర్షం పట్టడంతో మొత్తం వాతావరణం కూల్ అయిపోయింది అనమాట. మొత్తం చల్లబట్టడంతో మాకు కూడా కొంచెం హ్యాపీగా అయితే ఉంది. ఇప్పుడు పంప దగ్గర అయితే బస్ దిగేసామండి. ఇక్కడ నుండి కొంచెం దూరం నడవాలంట పంప నది దగ్గరికి వెళ్ళటానికి. కనిపిస్తుంది పంప నది అండి. కనిపిస్తుంది పంప నది అండి. చూడొచ్చు మీరు. ఇక్కడ వర్షం కూడా పడుతుంది ఇప్పుడు. మనకి ఏదైనా జర్నీ చేస్తే ముందు ఎత్తుకునే టీ కదండి. అలాగే మా వాళ్ళు కూడా ఇక్కడ టీ తాగుదాం అన్నారు. అందుకే టీ అయితే తాగుతున్నాము. బస్ జర్నీ అయితే చాలా బాగుందండి. కాకపోతే బస్సు పడిన వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వామిట్ కూడా వచ్చేలాగా అయితే ఉంటుంది. బస్ జర్నీ అమేజింగ్. అందరికీ ఏమన్నా చెప్పాలనుకున్నా, శబరిమల ఎవరైనా ఒకసారి దర్శించుకుంటే బాగుంటుంది. చాలా బాగుంది ఈ జర్నీ మాత్రం. మరి కొంతమంది అయితే స్నానానికి వెళ్ళారండి. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మేమైతే స్నానానికి వెళ్తాము. పంబానలో స్నానం అయితే అయిపోయిందండి మా వాళ్ళకి. అదే ఓడలు చెప్తే ఈ సాంగ్ అంటున్నారు ఎవరు? ఓకే ఓకే సాంగ్ సార్. పంబన దగ్గర వ్యూ అయితే చాలా బాగుందండి. చూడొచ్చు మీరు. అక్కడ మేఘాలు అయితే చెట్లని తాగినట్టుగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు పంబలో స్నానం అయితే అయిపోయిందండి. ఇప్పుడు దర్శనానికి అయితే శబరిమల కొండ ఎక్కాలంట. అందుకని వెళ్తున్నాము ఇప్పుడు మేము. సరే ఇప్పుడు ఏంటి కొండ ఎక్కాలండి. కొండ ఎక్కడానికి కొండ పైకి వెళ్ళటానికి మెట్ల దారి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుండి అండి. చూడొచ్చు మీరు. అయితే అయ్యప్ప స్వామి ఇలా దొరికాడని తెలియడానికి ఇలా స్టాచ్యూస్ అయితే పెట్టారండి. చూడొచ్చు మీరు. స్లోప్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. కొద్దిగా మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు అయితే ఎక్కడం కొంచెం కష్టమే అయింది. ఇవి మన తిరుపతి మెట్లులాగా అక్కడక్కడ మెట్లు కూడా అయితే వేశారండి. కాకపోతే స్లోప్ అనేది ఎక్కువగా ఉంది. ఈ దారి అయితే మనకి తిరుపతి మెట్ల దారి అయితే గుర్తుకొస్తుందండి. అక్కడైతే మనకి అక్కడక్కడ రోడ్డు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఏంటి ఇంత మరీ తాబేలాగా నడిస్తే వెళ్ళారా?
ఇలా స్లోప్ ఎక్కువ ఉండటం వల్ల ఈ రాయి మీద జారకుండా చెక్కారండి. ఎందుకంటే ఒకసారి వర్షం పడిన తడి వస్తే కాళ్ళు జారడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ చెక్కడం వల్ల ఇబ్బంది అనేది ఉండదు. అక్కడ చూడొచ్చండి మీరు, ఇలా నడవలేని వాళ్ళని అలా డోలీ అంటారు దాన్ని. ఆ నలుగురు మనుషులు మోసుకెళ్తున్నారు కదా, దాన్ని అయితే డోలీ అంటారు అన్నమాట. ఆ డోలీలో వేసుకుని వాళ్ళు నలుగురు మనుషులు మోసుకుని వెళ్తారు. డోలీ కూడా ఇక్కడ చాలామంది జీవనోపాధిగా ఉందండి. చాలామంది అయితే ఉన్నారన్నమాట డోలీ పని చేసేవాళ్ళు. ఆ డోలీ మోయటం కూడా అంత ఈజీ పని అయితే కాదండి, చాలా కష్టమైన పని అది. ఇక మెట్ల మార్గం అయితే మొత్తం ఎక్కేసామండి. ఇప్పుడు క్యూ లైన్ దగ్గరికి అయితే వచ్చామంట దర్శనానికి. ఈ డోలీలతో మోసుకొచ్చిన వాళ్ళని ఇక్కడైతే దించేస్తున్నారండి. ఇదే లాస్ట్ పాయింట్ అంట. ఇక ఇక్కడ నుండి మామూలుగా దర్శనానికి వెళ్ళిపోవడమే. అటు పక్క అయితే స్వాములు వరకు అయితే ఆ గ్రిల్స్ నుండి అయితే వెళ్తున్నారండి. ఈ నార్మల్ దర్శనానికి వెళ్ళే వాళ్ళు అయితే శివుళ్ళు వెళ్ళే వాళ్ళకి ఇలా సైడ్ నుండి అయితే దారి ఇచ్చారు. స్వాములు అయితే ఇరుముడి కట్టుకున్న వాళ్ళకి సపరేట్ లైన్ అయితే ఉందండి. చూడొచ్చు మీరు. ఆ పైన అయితే 18 మెట్లు అయితే ఉన్నాయన్నమాట. అది ఓన్లీ స్వాముల వరకు అయితే పైకి ఎక్కనిస్తున్నారు. మామూలు శివుల్లో వెళ్ళిన వాళ్ళకైతే ఇటు సైడ్ నుండి నార్మల్గా దర్శనం అయితే ఉందంట. ఇదే 18 మెట్ల దారి. ఇక్కడికి స్వాముల వరకే పర్మిషన్ అయితే ఉందండి. ఇక ఇదైతే గుడి ముందు ప్లేస్ అండి. ఎవరైనా దర్శనానికి వెళ్ళే ముందే స్నానాలు అవి చేయాలన్నా, ఫ్రెష్ అయ్యాలంటే ఇక్కడ స్టే చేసి అన్నీ ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ నుండి దర్శనానికి అయితే వెళ్ళొచ్చంట. అయితే మేము ఇప్పుడు క్యూ లైన్లో ఉన్నామండి. ఇక్కడ దర్శనం చేసుకుని నైట్ నిద్ర అయితే చేద్దామని అనుకుంటున్నాము. అదే మా వాళ్ళు ఇలా పడుకున్నారండి. యాక్చువల్గా మేము నిన్న నైటే దర్శనం అయితే చేసేసుకున్నాం అండి. ఇప్పుడు నైట్ నిద్ర చేసి మళ్ళీ మార్నింగ్ అయ్యప్ప దర్శనం చేసుకుని అప్పుడు రిటర్న్ జర్నీ అయితే అయిపోతాము. ఇప్పుడు మార్నింగ్ దర్శనం లైన్లో అయితే ఉన్నామండి. చూడొచ్చు మీరు, లైన్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఇక దర్శనం అంతా అయిపోయిందండి. ఇప్పుడు ప్రసాదం కౌంటర్కి అయితే వెళ్తున్నాము. ఎన్నాళ్ళు ఎవరైనా తెస్తే తీసుకుంటామే కానీ అయ్యప్ప ప్రసాదం ఇప్పుడు ఈసారి ఫస్ట్ టైం నా చేతులతో అయితే తీసుకెళ్తున్నాను. ఇక ప్రసాదాలు అన్నీ తీసుకొని మేమైతే ఇప్పుడు రిటర్న్ జర్నీ అవుతున్నాము. అయితే ఇప్పుడు అయ్యప్ప టెంపుల్ ఒకటే కాకుండా మా వాళ్ళు కొంతమంది అయితే గోల్డెన్ టెంపుల్ చూడలేదు అన్నారని ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కి కూడా వెళ్ళాలని మా ప్లాన్ అండి. ఆల్రెడీ టికెట్స్ అయితే ముందే బుక్ చేసాము. ఇప్పుడు మేమైతే కాట్పాడు వెళ్ళాలి. ఇప్పుడు మేము రిటర్న్ వెళ్తున్న దారి అయితే ఇంకొక దారి అండి. ఇక్కడ 2 దారులు అయితే ఉన్నాయి. అంతకుముందు ఎక్కేది ఒక దారిలో వెళ్ళాము. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్న దారి అయితే మొత్తం స్లోపే, మెట్లు అలాంటివి అయితే ఏమీ లేవు. చూడొచ్చు మీరు. ఈ రోడ్డు చూసారు కదండి, చాలా అప్పటికే ఉందన్నమాట. ఇక్కడ నుండి కూడా ఎవరైనా నడవలేని వాళ్ళు అంటే డోలీ వాళ్ళు ఇటైతే వెళ్తున్నారు. చూడొచ్చు మీరు. పెట్టలమే పడి చూశారు కదండి, ఇటు కూడా డోలీలు అయితే వెళ్తున్నాయి. ఎక్కువ కంటిన్యూగా అయితే వెళ్ళట్లేదు, వాళ్ళు కూడా అక్కడక్కడ ఆపుకునే వెళ్తున్నారు. చూడొచ్చు మీరు. ఇప్పుడు మేము రిటర్న్ వచ్చిన దారిలో అయితే ఇక్కడ కనిపిస్తున్న ఎర్ర ట్రక్కులు అయితే వెళ్తున్నాయండి. అవి ఆలయానికి సంబంధించిన ట్రక్కులు అనమాట. ఇవి మాత్రమే పైకి అయితే వెళ్ళగలుగుతాయి. ఇప్పుడు మేము ఎక్కడి నుండి అయితే బయలుదేరామో అక్కడికైతే వచ్చేసామండి. అంటే పంప దగ్గర స్నానాలు చేసి దర్శనానికి బయలుదేరాం కదా,
అక్కడ మేము లగేజ్ అయితే కౌంటర్లో పెట్టేసాము. ఇప్పుడు ఆ లగేజ్ తీసుకుంటాకి వెళ్తున్నాము. సో ఇంకా పంప దగ్గర నుండి అయితే లగేజ్ అంతా తీసుకుని కదిలిపోయామండి. చెంగనూరు అయితే వెళ్ళిపోతున్నాము రిటర్న్ ట్రైన్కి. అన్నా పదండి, ఏంటి సంగతి, ఎలా జరిగింది ఏంటి? అయ్యప్ప స్వామి దర్శనం ఇక్కడ బస్ స్టాండ్ ఉంది. పంబ దగ్గర నుండి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ నుండి ఎవరు ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా బస్సులు అనేవి అవైలబుల్గా ఉంటాయంట. మేము ఇప్పుడు చెంగనూరు బస్సు అయితే ఎక్కుతున్నాము ఇక్కడ నుండి. అయితే ఇక్కడ చెంగనూరు దగ్గరలో శివాలయం ఉందంటే వచ్చామండి. కాకపోతే గుడి అయితే క్లోజ్ అయ్యి ఉంది. ఈవినింగ్ 5కి అయితే ఓపెన్ అంట. చాలా బాగుందండి గుడి ఆవరణ మాత్రం. చాలా పెద్ద ప్లేస్ అనమాట. ఇదే గుడి ఎంట్రన్స్ అండి. ఇక్కడైతే క్లోజ్ చేసి ఉంది, చూశారు కదా. ఇప్పుడైతే దర్శనం చేసుకుంటాక అవ్వట్లేదు మాకు. ఇప్పుడు శబరిమల నుండి కాట్పాడు అయితే దిగామండి. కాట్పాడులో గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకుని ఇక మాకు మధ్యాహ్నం 3:30కి ట్రైన్ అయితే ఉంది విజయవాడకి. చూడండి ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడికైతే అంతకు ముందు కూడా వచ్చాం మేము. అది అక్కడ కనిపిస్తుంది అయితే ఓల్డ్ గోల్డెన్ టెంపుల్ అనమాట. ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ ఎదురుగా అయితే ఉన్నాయండి. ఇది కొత్త గోల్డెన్ టెంపుల్. పాత గోల్డెన్ టెంపుల్ కూడా దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది. రెండు దగ్గరే ఉంటాయి. ఇది గోల్డెన్ టెంపుల్ లోపల పక్క అండి. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి మేము దర్శనానికి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాము. ఇప్పుడు కెమెరాలు అవి లోపలికి అయితే అలౌ చేయరు. ఇప్పుడు ఇవన్నీ లాకర్లో పెట్టేసి ఇప్పుడు లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా అయిపోయిందండి. ఇంకా రిటర్న్ జర్నీకి అయితే రెడీగా ఉన్నాం మేము. ఇంకా గోల్డెన్ టెంపుల్లో అన్నప్రసాదం కూడా తినేసామండి. ఇంకా డైరెక్ట్ కాట్పాడి జంక్షన్కి అయితే వెళ్ళి విజయవాడ ట్రైన్ అయితే పట్టుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు విజయవాడకి వెళ్ళే ట్రైన్ అండి. ఇప్పుడు కాట్పాడి జంక్షన్ నుండి విజయవాడ అయితే వెళ్తున్నాము. సో శబరిమల యాత్ర అయితే చాలా సక్సెస్ఫుల్గా అయ్యిందండి. సో గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.